నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదవి విరమణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేసిన అడిషనల్ డీసీపీ అడ్మిన్. దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సంప్రదాయ బతుకమ్మ ఆటలకు ఘన గౌరవం. ఎస్ఐ చేతుల మీదుగా బతుకమ్మకు బహుమతులు పంపిణీ చేసిన శ్రీ సీతారామ సేవా సమితి. మోడల్ కోడ్ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న నలుగురు పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు పదవి విరమణ పొందిన ఆర్ శ్రీహరి, ఆర్ఎస్ఐ బి భాస్కర్, ఏఎస్ఐ కె రమేష్, ఏఆర్ఎస్ఐ సిహెచ్ లక్ష్మయ్య హెడ్ కానిస్టేబుల్ గా ఎంపికై అంచెలంచెలుగా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి యాంటీ యాక్స్మిట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి ప్రస్తుత పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలక పాత్రను పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, మలేశం, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సిసి హరీష్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆజీవన్ ఏరియా వర్క్ షాప్ ఆలయంలో నిర్వహించిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించిన ఈ శ్రద్ధ పూర్వక కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శాంతి, సమృద్ధి మరియు ప్రాంత అభివృద్ధి అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి దుర్గామాత చిత్రం బహుకరించారు. కార్యక్రమంలో ఆజీవన్ జీఎం లలిత్ కుమార్, డిప్యూటీ జీఎం జితేందర్ సింగ్, ఇతర సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరిగింది. ప్రజల ఆశీర్వాదాలు, దేవి కృపతో రామగుండం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ओम राजाधिराजाय प्रससायने नमो वै श्रवणाय गुरुहे नमेकन्वितमेश्वरो श्रवणदास ओम शर्माणं भूति सदायु प्रससिदेन्द्रिये आयु सेवेन्द्रिय प्रतिष्ठते सर्वक्षमारोग्यमार्गः समसंधानं दानं भक्तरवस्यसुत्रं दीर्घमायु सर्वदिग्भाजय प्रमाणं भूति सदायु प्रससिदेन्द्रिये आयु सेवेन्द्रिय प्रतिष्ठते धनं दानं भक्त देवी नारायणी नमोस्तुते श्रीनाम विक्रमवरो महाकाली महालक्ष्मी महासरस्वती माला त्रिपुरसुंदरी राजराजेश्वरी परमेश्वरी भुवनेश्वरी लता भट्टारिका नवदुर्गा स्वरूपिणी दुर्गा देवी नमः गंधपुष्पाक्षते अध्यक्ष्या क्षमापण नमस्कारान् समर्पयामि. ఆజీవన్ ఏరియా వర్ష కార్మిక బంధువులకి ఆజీవన్ జీఎం గారు లలిత్ కుమార్ గారికి, ఇక్కడ పిట్ సెక్రటరీకి, వివిధ యూనియన్ల నాయకులకి, అదే మాదిరిగా మా మహిళా కార్మిక బంధువులకి, కుటుంబాలకి, అధికారులకు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఘనంగా మన ప్రాంతంలో బతుకమ్మ, విజయదశమి అన్ని పండుగలు నిర్వహిస్తాం. ఒక్కటని కాదు, విజయదశమి, సమ్మక్క సారక్క, గణేశుడు, దారి మైసమ్మలు, శ్రీరాముని కళ్యాణాలు, శ్రీకృష్ణుని కళ్యాణాలు,
యేసుక్రీస్తు పూజలు, మైనార్టీ ముస్లిం పూజలు, ఏ పండుగ కూడా కుల మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. మన గోదావరికని రామగుండం అంటేనే కార్మిక క్షేత్రం, ప్రేమ గల ప్రాంతం. అవసరం అనుకుంటే ఉద్యమిస్తాం, అవసరం అనుకుంటే ప్రేమతో మాట్లాడితే ప్రారంభిస్తాం. మంచి మనసున్న మహారాజులు, మహాలక్ష్మిలు మన ప్రాంతంలో ఉన్నారు. దేశానికి వెలుగునిస్తున్న బిడ్డలం, ప్రాణాలకు తెగించి భారతదేశానికి వెలుగునిస్తున్న వాళ్ళం. మన జీవితాల్లో వెలుగులు రావాలని మరి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల కార్మికులుగా అండదండగా ఉంటూ గతంలో మాదిరిగా ఏవైతే 10 సంవత్సరాల కాలంలో రైతులే పెద్ద చేప చిన్న చేప మింగినట్టుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మన కార్మిక బంధువులనే వసూళ్ల పేరుతో ఇబ్బంది పెట్టారు. నేను ఈ రోజు మాటిస్తా ఉన్నా, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా వసూలు అవకాశం వస్తే, అవసరం ఉంటే అలాంటి జరుగుతుంటే నా దృష్టికి తీసుకురాండి. వారిని ఏం చేయాలో ఎన్నికల ముందు చెప్పిన శ్రీకృష్ణ జన్మస్థానాలకి పంపిస్తా అని చెప్పి ఈ రోజు కూడా మాటిస్తున్నా. కాకపోతే ఆ విషయం నా దాకా తెలిసే ప్రయత్నం చేయాలి. మీరు ఇవాళ శాసనసభ్యుడిగా అవకాశం నాకు కల్పించినారు. అందరిని అడుగుతా ఉన్నా, మీ శాసనసభ్యుడు ఎట్లా పనిచేస్తా ఉన్నాడని చెప్పాలి. కార్మిక బంధువులు చెప్పాలి, ముంగడున్న యువమిత్రులు చెప్పాలి. మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుండా? నిజం చెప్పండి, మీరు గర్వపడేటట్టు పనిచేస్తున్నామా లేదా? పాశ్చాత్య ప్రభావాలను దూరంగా డీజే సౌండ్ లేన్లీ సంప్రదాయబద్ధమైన బతుకమ్మ వేడుకలను జరుపుకున్న మహిళలను ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో శ్రీ సీతారామ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఘనంగా అభినందించింది. అన్నపూర్ణ కాలనీలో కలకలలాడిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొందరు మహిళలు పల్లె పాటలతో సంప్రదాయ నృత్యాలతో సంబరం చేశారు. వీరికి ప్రోత్సాహకంగా బహుమతులను ఎన్టీపీసీ ఎస్ఐ లచ్చన్న చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, యువత కూడా ఇలాంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లోతైనదని, తరం తరం చెరగని జ్ఞాపకాలను అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మొదటి బహుమతిని కంది సుజాత, రెండవ బహుమతిని గూడ రమాదేవి, మూడవ బహుమతిని లావణ్యతో పాటు సంప్రదాయ వస్త్ర అలంకరణ చేసుకున్న ముగ్గురు చిన్నారులు రికీ నిత్య, సాయి శ్వేత, అక్షదతో పాటు 25 మందికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ బహుమతులను దర్శికోట కార్తిక్ అనే దాత సమకూర్చగా వారిని ఎస్ఐ అభినందించారు. కార్యక్రమంలో గోలివాడ చంద్రకళతో పాటు సేవా సమితి సభ్యులు కంది సుజాత, కె శ్యామల పాల్గొన్నారు. వర్ష ప్రభావం ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తిలో చెప్పుకోదగిన స్థాయిలో ఆజీవన్ లో సాధించగలిగామని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. జీఎం కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడారు. ఈ నెలలో నిర్దేశిత లక్ష్యంలో 110% బొగ్గు ఉత్పత్తిని ఆజీవన్ లో సాధించామని, అలాగే ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యంలో 91% బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం పేర్కొన్నారు. దసరా సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా భాగం పంచుకోవాల్సిందిగా అందరినీ పేరు పేరుతో నేను ఇది పర్సనల్ ఇన్విటేషన్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అది ఒకటి. సింగరేణి తరఫు నుంచి అన్ని ఏరియాలలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆర్సీవై క్లబ్ లో కూడా జరుపుకోవడం జరిగింది. దసరాకు సంబంధించి మనము 2వ తారీఖు కోసమని అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ మీదకు ఈసారి ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అట్లనే బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలేజ్ వారి యొక్క అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే గత సంవత్సరం కూడా చూశారు మీరు, దాన్ని గత సంవత్సరం చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే రామగుండం పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా ఎడతెరపని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అట్లే పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము
ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృష్ట్యా మాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా ఉత్సవాలు మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దానిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతున్నది. ఇది దీన్ని గమనించి సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, గోదావరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. గోదావరి కని జయదుర్గ ఆలయంలో భవానీ దీక్షమాల ధారణ స్వాములకు మంగళవారం విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి, వ్యాళ్ల శ్రావ్య హరీష్ రెడ్డి దంపతులతో కలిసి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో దసరా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని, చెడుపై విజయం సాధించిన సందర్భంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటారని, రామగుండం నియోజకవర్గంలో కూడా రాక్షస పాలన సంహారం జరిగి రాబోయే రోజుల్లో ఘనంగా విజయ గర్వంతో ఉత్సవాలు జరుపుకునేలా అమ్మలగన్న అమ్మ జయదుర్గ అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని కోరారు. అమ్మవారి కంకణ దీక్షాపరులు కొప్పుల ఈశ్వర్ అమ్మవారి సేవలో గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో జయదుర్గ ఆలయాన్ని నిర్మించి ఎంతో మంది భక్తులకు పారిశ్రామిక ప్రాంతంలో భక్తి విరాజిల్లేలా కృషి చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. అమ్మవారి స్మరణతో పాల్గొంటున్న భవానీ మాల దీక్షపరులకు అన్న ప్రసాద వితరణ గావించారు. జగన్మాత శ్రీ జయదుర్గ అమ్మవారు ఆశీస్సులు రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్గాం జడ్పీటీసీ అముల నారాయణ, మూల విజయరెడ్డి, జాహిద్ పాషా, సిగిరి రాము, పోలాడి శ్రీనివాసరావు, నడిపల్లి సాయి, వంశీకృష్ణ, పోయేల రవికొండ, సురేష్, రవీంద్రచారి, బొడిగే శ్రీనివాస్, యుగంధర్, మొలుగురి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన గోదావరికని పట్టణంలోని స్టేడియం వద్ద ఉన్నటువంటి జయదుర్గాదేవి అమ్మవారి గుడిలో అన్నదానం చేస్తారని చెప్పేసి నేను మొక్కోవడం జరిగింది. దానికోసమే నేను రావడం జరిగింది. దాదాపు ఒక 500-600 మంది భక్తులు వచ్చారు, అమ్మవారి భవానీలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో మేము వడ్డించడం జరిగింది. అలాగే గడిచినటువంటి ఒక 5-6 ఏళ్ల నుండి కూడా ఈ టెంపుల్లో మన మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు కొట్లేశ్వరన్న గారు ఇక్కడికి వచ్చేసి గత 36-37 సంవత్సరాలుగా ప్రతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం ఆనవాయితీ. మరి వారిని చూసి, వారి భక్తిని చూసి ఖచ్చితంగా మనం కూడా భక్తి బాటలో నడవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి భవానీలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి మరి భోజనం వడ్డించడం, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మనం చేపడుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ సంతోషంగా ఉండడం వల్ల నాకు కూడా కొంత మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ మరొకసారి నా తరఫున, నా సత్యమణి తరఫున ధన్యవాదాలు. పెద్దంపేట్ గ్రామంలో దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలను గత 9 సంవత్సరాల నుండి ఉత్సవాలను జరుపుతూ 10వ సంవత్సరం అంగరంగ వైభవంగా దుర్గామాత ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ రోజు అమ్మవారి దగ్గర హోమం నిర్వహించారు. కార్యక్రమానికి దుర్గా భవానీ యూత్ ఆహ్వానం మేరకు సే కొలిపాక శ్రీనివాస్ రెడ్డి, స్రవంతి దంపతులు అమ్మవారి దగ్గర హోమం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, దుర్గా భవానీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చక్కెర మాత్రమే వేయాలమ్మా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః స్వాహా. ఇట్లా వేయాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః స్వాహా.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులోనూ పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహదారులపై వాహనాలను సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి దగ్గర 50,000 నగదు మాత్రమే తీసుకువెళ్లే హక్కు ఉంటుందని తెలిపారు. అంతకన్నా ఎక్కువ ఉండాలంటే సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేస్తామన్నారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసరమైన వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్లే వారు సరైన ఆధారాలు దగ్గరుంచుకుని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు సాధించింది. సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం రాత్రి బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 63 అడుగుల ఎత్తున భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. 30 నుండి 40 మంది కలిసిన ఎత్తలేనంత బతుకమ్మ. ఆ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు, వెడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు. 300 మంది 3 రోజుల పాటు శ్రమించి ఈ మెగా బతుకమ్మను రూపొందించారు. 11 స్టేజీలుగా పేర్చిన ఈ మహా బతుకమ్మ కోసం 9 రకాల పూలను వాడారు. ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం మన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ బతుకమ్మ స్థానికులను ఔరా అనిపించింది. కార్యక్రమంలో 10,000 మంది మహిళలు ఉన్నారు. తెలుగు సంస్కృతి, తెలుగు యొక్క బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఈ ఘనత సాధించడానికి పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారికి, అట్లాగే బతుకమ్మ అంటే విమలక్క అంటే బతుకమ్మ అన్నట్టుగా మా విమలక్క గారికి, దీన్ని సక్సెస్ చేయడానికి ఇందులో పాల్గొన్నటువంటి ఇతర మా యొక్క జిహెచ్ఎంసి అధికారులందరికీ, సెర్ప్ అధికారులందరికీ, మా ఎండి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ ద్వారా, బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరాలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడబిడ్డలందరూ వీళ్ళ పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటగా విమలక్క పాటతో మాటతో ఈ మొత్తం ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ మైదానం అలంకరించిన వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క ఘనతను చేరే విధంగా విమలక్క పాట ద్వారా మాట ద్వారా ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది. అందులో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ అనండాల్. ఈ రోజు మరి గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈ రోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, మరి పవిత్రతతో, కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం. తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆలయ ఫౌండేషన్ మరియు వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న నరహరి ఐఎస్ గారి ఆదేశాల మేరకు గోదావరి కని ఎల్బీ నగర్ మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. మన సమాజంలోని అవసరమైన చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు మీరు అందరూ రక్తదానం చేసి అమూల్యమైన సహాయం చేయవలసిందిగా మనవి. రండి, రక్తదానం చేసి ఒక జీవితానికి కొత్త ఆశ కల్పించండి. వ్యాల హరీష్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు గోదావరికని పట్టణంలోని ఎల్బీ నగర్ కాలనీలోని సిపిఐ గద్దె వద్ద తలసేమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఇది
విహెచ్ఆర్ ఫౌండేషన్ మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ నరహరి గారు వస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే ఎందరో మంది పేషెంట్స్ తలసేమియా వ్యాధితో బాధపడుతూ సఫర్ అవుతున్నారు. వారందరికీ కూడా మానవతా దృక్పథంతో మనం సేవ చేయాలి. ఖచ్చితంగా కూడా అధిక సంఖ్యలో ప్రజలు దీంట్లో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసి సాటి మానవులకి హెల్ప్ చేయాలని చెప్పేసి నా యొక్క వినతి. ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. మోడల్ కోడ్ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు. మంగళవారం రోజున జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని, ఫేజ్ 2, ఫేజ్ 3లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయని, ఫేజ్ 1లో ఎన్నికలు జరగవని, అభ్యర్థులు ఏమైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే సంబంధిత ఆర్డీఓల దగ్గర అనుమతి పొందాలని, ఏమైనా సమస్యలు ఉంటే మండల స్థాయిలో ఎంపీడీఓలను, జిల్లా స్థాయిలో జడ్పీటీసీ ఓలను, డిపిఓలను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, డిపిఓ వీరబుచ్చయ్య, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పదవి విరమణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేసిన అడిషనల్ డీసీపీ అడ్మిన్. దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సంప్రదాయ బతుకమ్మ ఆటలకు ఘన గౌరవం. ఎస్ఐ చేతుల మీదుగా బతుకమ్మకు బహుమతులు పంపిణీ చేసిన శ్రీ సీతారామ సేవా సమితి. మోడల్ కోడ్ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుంది. జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.